నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో చివరి రోజు ఫ్రైడే. వరుసగా రెండవ రోజు సూచీలు లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వంటి బ్లూ చిప్ షేర్లు రాణించడం ఇందుకు దోహదం చేసింది. విదేశీ సంస్థాగత మదుపర్లు తిరిగే కొనుగోళ్ల వైపు మొగ్గు చూపడం కూడా కలిసొచ్చింది. మరి నిన్న సెన్సెక్స్ 274 పాయింట్ల ప్లస్లో ఉంటే నిఫ్టీ 67 పాయింట్ల ప్లస్లో ఉంది. మరి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఈ రోజు వారం చివరి రోజు కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికోసం మా మదుపర్ల కోసం ప్రత్యేకంగా ప్రైమ్ 9 ఈ కార్యక్రమాన్ని లైవ్లో ప్రసారం చేస్తోంది. సో తప్పనిసరిగా ఏంటంటే మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి. అయితే తప్పనిసరిగా మీరు టీవీని మ్యూట్ చేయండి, బ్లూటూత్లో కూడా మాట్లాడవద్దు, డైరెక్ట్గా మొబైల్లో మాట్లాడండి. ఓన్లీ 2 స్టాక్స్ అడగండి. 2 స్టాక్స్ అడిగితే ఏంటంటే ఇక్కడ కాల్ తీసుకుంటామా, అలాగే ఏంటంటే చాట్ బాక్స్లో తీసుకునే అవకాశం ఉంటుంది. సో తప్పనిసరిగా ఏంటంటే మా విజ్ఞప్తిని మన్నిస్తారని ఆశిస్తున్నాం. సో మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్ వెంకట్ జీ. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్. సార్ మరి ఏంటి సార్ ఫ్రైడే ఈవేళ ఎలా ఉంటుంది సార్? మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్రీఫ్ సార్. సో చాలా రోజుల తర్వాత 1 వీక్ అంటే సార్ లాస్ట్ ఫ్రైడే టు ఈ ఫ్రైడే చూసుకుంటే అన్నీ కూడా పాజిటివ్ క్లోజింగ్సే జరిగినాయండి. ఓపెన్ టు క్లోజ్ పాజిటివ్. ఎస్ సార్. లాస్ట్ ఫ్రైడే కానీ, మండే కానీ, ట్యూస్డే కానీ, వెన్స్డే కానీ, థర్స్డే కానీ 5 రోజులు పాజిటివ్ క్లోజింగే జరిగినాయండి మనకి. నైస్. సో లాస్ట్ ఫ్రైడే కూడా మనం చెప్పుకున్నాం చాలా క్లియర్గా, పీసీఆర్ ఓవర్ సోల్డ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి మనకి షార్ట్ కవరింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాం. సార్ సో ఆ టెక్నికల్ కరెక్ట్ అవుతా మనకి ఫ్రైడే నుంచి చూసుకుంటే మార్కెట్లు పెరుగుతూ వచ్చినాయండి. 23,600 దగ్గర నుంచి కంటిన్యూస్ ర్యాలీ అండి. 24,342 నిన్న హై. అక్కడ వరకు కంటిన్యూస్గా మార్కెట్ పెరుగుతూనే ఉంది. సో మనం చూసుకుంటే అంటే లోవర్ నుంచి చూసుకుంటే, ఫ్రైడే లో నుంచి చూసుకుంటే దాదాపుగా 700 పాయింట్స్ నిఫ్టీ అనేది పెరిగిందండి ఈ 5 డేస్లో. సో పెద్ద మూమెంట్ అనేది వచ్చింది. అండ్ కీలకమైన 24,200 లెవెల్ కూడా క్రాస్ చేసుకుని మనకి పైన ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 24,500 అండి. 24,500 దగ్గర మనకి హర్డల్ ఉంది. అయితే మనకి మరి 5 రోజుల నుంచి కంటిన్యూస్గా పెరుగుతూ ఉన్నప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. సో ఈ రోజు చిన్న ప్రాఫిట్ బుకింగ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ప్రస్తుతం ఉన్న డేటా చూసుకుంటే గిఫ్ట్ నిఫ్టీ అయితే పాజిటివ్ జోన్లోనే ట్రేడ్ అవుతుంది. అలాగే ఓవరాల్గా గ్లోబల్ సినారియోస్ కూడా చూసుకుంటే పాజిటివ్గానే కనిపిస్తున్నాయి మనకి ప్రస్తుతానికి సార్. సో నిన్న చూసుకుంటే చాలా రోజుల తర్వాత ఎఫ్ఐఐస్ నెట్ బయర్స్ కింద వచ్చారండి. సార్ డిఐఎస్ సెల్ చేశారు క్యాష్ మార్కెట్లో. దాకా డిఐఎస్ బై చేసుకుంటూ వచ్చారు కదా, నిన్న డిఐఎస్ సెల్ చేశారు, ఎఫ్ఐఎస్ బై చేశారు. సార్ ఓవరాల్గా చూసుకుంటే మార్చి నుంచి చూసుకుంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 5 నెలల్లో చూసుకుంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల్లో కూడా ఎఫ్ఐఎస్ విపరీతంగా సెల్ చేశారండి క్యాష్ మార్కెట్లో. ఓకే. ఫస్ట్ టైం మళ్ళీ ఈ 5 నెలల్లో జూలైలో నెట్ బయర్స్ కింద ఉన్నారనమాట. అంటే ఎఫ్ఐఎస్కి కాన్ఫిడెన్స్ వచ్చింది ఇండియన్ మార్కెట్లో మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని. రీజన్ Q1 రిజల్ట్స్ ఒకటి అనుకోవచ్చు. రెండోది గ్లోబల్గా మిగతా కంట్రీస్తో పోలిస్తే మన ఇండియా చాలా స్టేబుల్గా కనిపిస్తోంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మన మార్కెట్లో ఏం గొప్పగూలిపోలేదు. మన మార్కెట్లో స్టేబుల్గా నుంచున్నాయి. Q1 రిజల్ట్స్ కూడా అనుకున్నట్లుగానే వచ్చాయి. చాలా వరకు స్టాక్స్ బీట్ అండ్ డౌన్ అయినాయి. సో ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి జూలైలో ఎఫ్ఐఎస్ నెట్ బయర్స్ కింద వచ్చారండి. అయితే ఇండెక్స్లో షార్ట్లోనే ఉన్నారు సార్. అఫ్ కోర్స్ అది హెడ్జింగ్ పర్పస్గా వాళ్ళు షార్ట్లోనే ఉంటారండి ఇండెక్స్లో యూజువల్గా. ఎందుకంటే క్యాష్ మార్కెట్లో లాంగ్ ఉన్నప్పుడు ఏదైనా అన్ఫోర్సిన్ ఈవెంట్స్ వచ్చి మార్కెట్లో కొలాప్స్ అయితే మళ్ళీ నష్టపోకుండా ఉండటం కోసం ఇంకొక అసెట్ క్లాస్లో వాళ్ళు ఏం చేస్తారంటే షార్ట్ పెట్టుకుంటారు. జనరల్గా జరిగే సినారియోనే. సో ఇండెక్స్ ఫీచర్స్ వాళ్ళు షార్ట్ ఉన్నారండి. 90% ఆఫ్ ఇండెక్స్ ఫీచర్స్లో వాళ్ళు షార్ట్ ఉన్నారు. ఓన్లీ 10% లాంగ్ ఉన్నారు. యాక్చువల్గా మొన్నటిదాకా 94 ఉండేది, గ్రాడ్యువల్గా తగ్గిస్తున్నారు. ఇండెక్స్లో షార్ట్స్ అనేవి తగ్గించుకుంటూ వస్తున్నారు అన్నమాట. సో అలాగే ఈ మంత్ చూసుకుంటే మనకి సెక్టర్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఈ మంత్ జూలై మంత్ మనం మొదటి నుంచి చెప్పుకున్నాం. జూలై నుంచి ఐటీ సెక్టర్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పెరగడానికి ఛాన్సెస్ కాదు, పెరుగుతుంది ఐటీ సెక్టర్ జూలై నుంచి అని కూడా చాలా క్లియర్గా జూన్లోనే చెప్పుకున్నాం సార్. సో మనం ఏదైతే చెప్పామో అది నిజం చేస్తూ ఈ నెల హైయెస్ట్ రిటర్న్ ఇచ్చింది మనకి ఐటీ సెక్టర్ అండి. 17% రిటర్న్ ఇచ్చింది. దాని తర్వాత డైమండ్ అండ్ జ్యువెలరీ వచ్చేసి 14.2% రిటర్న్స్ ఇస్తే, కంటైనర్ అండ్ ప్యాకింగ్ వచ్చేసి 13.9% రిటర్న్. సో ఆల్కహాల్ సెక్టర్ సంబంధించి చూసుకుంటే బెవరేజ్ 9%, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ 6%. ఇవి పాజిటివ్ రిటర్న్స్ ఇస్తే టాప్ పర్ఫార్మింగ్లో ఉంటే సార్. ఇంకా షిప్ బిల్డింగ్, రీటైలింగ్, క్యాపిటల్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ, ఎలక్ట్రికల్స్ ఇవన్నీ కూడా అండర్ పర్ఫార్మ్ చేసినాయండి ఈ మంత్ జూలై వరకు.
సో కమింగ్ మంత్స్ ఎలా ఉంటుందంటే కమింగ్ మంత్స్ ఇదే కంటిన్యూ అవడానికి ఛాన్స్ ఉందండి. ఐటీ సెక్టర్, అలాగే డైమండ్ అండ్ జ్యువెలరీ, ఆల్కహాల్, కంటైనర్ అండ్ ప్యాకింగ్, ఈ 4 సెక్టార్లు నెక్స్ట్ ఆగస్టు మంత్లో కూడా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది, పర్ఫామ్ చేస్తాయి కూడా. అలాగే స్టాక్స్ పరంగా చూసుకుంటే ఈరోజు స్టాక్ యాక్షన్ మనకి ఎస్ సార్. టొరెంట్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, స్విగ్గీ, థర్మెక్స్ అండ్ బ్రిగేడ్ హోటల్, ఇవి ఎక్కువ మూమెంట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. వీటితో పాటుగా జిఆర్ఎస్సి, గ్లోబల్ హెల్త్, నువాబుపా హెల్త్, రికాల్ అంటే ఇవి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఇవి మూమెంటం ఉండడానికి ఛాన్సెస్ ఉండే స్టాక్స్ అంట. సో ఓవరాల్గా చూసుకుంటే అంటే రిజల్ట్స్ పరంగా చూసుకుంటే ఇప్పటి వరకు మనకి దాదాపుగా నిన్నటి వరకు కంపేర్ చేసుకుంటే 862 కంపెనీలు రిజల్ట్స్ ఇచ్చినాయండి. అందులో 565 కంపెనీలు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తే 297 కంపెనీలు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చినాయండి. సో రిజల్ట్స్ పరంగా చూసుకుంటే పాజిటివ్ కంపెనీలు ఎక్కువే ఉన్నాయి. ఎస్ సార్. సో ఓవరాల్గా చూసుకుంటే మనం బుల్లిష్ జోన్లోనే ఉన్నాం అనుకోవచ్చు. ఒకవేళ ఈరోజు ఏదన్నా ఫ్రైడే సాధారణంగా ఏమవుతుందంటే మార్కెట్లు మొమెంటం ఉంటాయి అన్నమాట. అసలు ఆ మొమెంటం అనేది బుల్లిషా బేరిషా అంటే ఎక్కువ సార్లు బేరిష్గానే ఉంటాయి, సార్. తక్కువ సార్లు బుల్లిష్గా ఉంటాయి. బట్ మొమెంటం అనేది ఫ్రైడే రోజున ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్లో. సో ఈ రోజు కూడా ఆ మొమెంటంని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సార్. సో ఆ మొమెంటమ్ పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అంటే ఫస్ట్ 15 మినిట్స్ వాచ్ చేయండి. ఫస్ట్ 15 మినిట్స్ మీకు పాజిటివ్గా కనిపిస్తే ఈరోజు పాజిటివ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఫస్ట్ 15 మినిట్స్ నెగిటివ్గా ఉంటే ఈరోజు నెగిటివ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇది ఇప్పుడు వరకు ఉన్న అనాలిసిస్. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇవన్నీ చేంజ్ అయిపోతాయండి. లైవ్ మార్కెట్లో అయితే మనం చెప్పగలుగుతాం. ఏదైనా లైవ్ మార్కెట్లో ఉన్నప్పుడు మనం ఒక 15 to 30 మినిట్స్ బిఫోరే మనం మార్కెట్ డైరెక్షన్ని మనం ఈజీగా అంచనా వేయొచ్చండి. ఇప్పుడు బిఫోర్ మార్కెట్ కాబట్టి ప్రస్తుతం ఉన్న డేటాతో మనం చెప్తాం అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే సినారియో ఇప్పుడు అయితే ప్రస్తుతానికి బుల్లిష్ ఓపెనింగే కనిపిస్తుంది మూర్తి గారు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ డీటెయిల్డ్ అనాలిసిస్. ఎస్ సార్. కాలర్స్ అండి. ఫస్ట్ సూర్యకుమార్ గారు అండి, గుంటూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్ సూర్యకుమార్ గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒక 2 స్టాక్స్ కి ఎంట్రీ పాయింట్స్ చెప్పగలరా సార్? చెప్పండి స్పీడ్గా. నెట్వర్క్, E2E నెట్వర్క్ సార్. E2E నెట్వర్క్ సార్. ఓకే. SETL సార్. సెకండ్ ఏంటిదండి? SETL. SEEL South, E for East, T for South, SETL. స్టాండర్డ్ ఇంజనీరింగా? స్టాండర్డ్ ఇంజనీరింగ్ సార్. మీరు స్టాక్ పేరు పూర్తిగా చెప్తే మాకు అర్థమవుతుందండి. మీరు ఓన్లీ షార్ట్ కట్లో చెప్తా ఉంటే ఒక్కోసారి అవును ఈ అనేది ఈలాగా వినపడదు, నాకు పీ లాగా వినపడతా ఉంటుంది, కాబట్టి ఇబ్బంది అవుతూ ఉంటుంది. పూర్తి పేరు చెప్పేయండి. సో ఈ రెండు కూడా ఫ్రెష్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారు. స్టాండర్డ్ ఇంజనీరింగ్లో ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. అలాగే E2E నెట్వర్క్స్ అయితే కొంచెం వెయిట్ చేద్దాం సార్. 450 నుంచి 460 జోన్ మధ్యలో మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి. ఎస్ సార్. రైట్ సార్ రంగారావు గారు అండి, ఘంటసాల నుండి. సార్ గుడ్ మార్నింగ్. ఇద్దరికి నమస్తే సార్. చెప్పండి. మహారాష్ట్ర బ్యాంక్ 55లో ఉన్నాయండి. HDFC బ్యాంక్ 695, ICICI బ్యాంక్ 1416లో ఉన్నాయండి. ఈ మూడు కంటే చెప్పండి, టార్గెట్ చెప్పండి. మహారాష్ట్ర బ్యాంకు ఎంతలో ఉన్నాయన్నారు? 55. ఓకే, హోల్డ్ చేయండి, పర్వాలేదు. మనకి లోవర్ లెవెల్లో 76 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఒకవేళ కిందకు వచ్చిన 76 దగ్గర మళ్ళీ ఫ్రెష్గా యాడ్ చేయండి, తిరిగి పెరుగుతుంది మహారాష్ట్ర బ్యాంకు. అండ్ HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ కూడా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకున్నాయి. బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. మీరు ఒకవేళ లాస్ట్లో ఉంటే యావరేజ్ చేసుకోండి. HDFC బ్యాంక్ షార్ట్ టర్మ్ టార్గెట్ కావాలంటే 945 అండి. ఎస్ సార్. ICICI బ్యాంక్ కూడా షార్ట్ టర్మ్ టార్గెట్ కావాలా? అవును సార్, అడిగారు. సో 1500 అండి షార్ట్ టర్మ్ టార్గెట్. రైట్ సార్. రైట్ సార్. చాట్ బాక్స్ సార్. సార్ నారాయణ గారండి. సార్ MTR టెక్నాలజీస్, ఆస్ట్రా మైక్రోవేవ్ ఫ్రెష్ ఎంట్రీ లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారు. ఆస్ట్రా మైక్రోవేవ్, ఇంకోటండి సార్ అంటే MTR టెక్నాలజీస్. ఎంటార్ టెక్నాలజీస్. రెండు ఫ్రెష్ ఎంట్రీ అడిగారండి. రెండు ఫ్రెష్ ఎంట్రీ లాంగ్ టైం అండి. ఎంటార్ టెక్నాలజీస్ కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు అండి, పర్వాలేదు. ఒకవేళ కిందకి వస్తే మళ్ళీ 4470 దగ్గర అడిషనల్గా యూనిట్స్ని యాడ్ చేయండి. ఆస్ట్రా మైక్రో వచ్చేసి మనకి అరౌండ్ 1600 అయితే కొంచెం బెటర్ ప్రైస్గా కనిపిస్తోందండి. 1600కి ప్లస్ ఆర్ మైనస్ ఒక 10 పాయింట్లు అటు ఇటుగా మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్ సార్. సార్ కళ్యాణ్ రెడ్డి గారండి, న్యూజన్ సాఫ్ట్వేర్ షార్ట్ టర్మ్ టార్గెట్ కావాలి. అలాగే ఏంటంటే వాబాగ్ ఫ్రెష్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి. న్యూజన్ సాఫ్ట్వేర్ అండ్ వాబాగ్ అండి. ఎస్ సార్. సో ఇందులో ఫ్రెష్ ఎంట్రీ న్యూజన్ కదా? రెండు. అవును సార్.
కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అండి. న్యూజెన్ సాఫ్ట్వేర్ 552లో ఉంది, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు. అండ్ వాబాగ్ లో వారు అడిగింది ఏంటి? ఫ్రెష్ ఎంట్రీ సార్ లాంగ్ టర్మ్. ఫ్రెష్ ఎంట్రీ అడిగారా? 1940 దాటిన తర్వాత ఫ్రెష్ ఎంట్రీ తీసుకోండి వాబాగ్ లో. ఎస్ సార్. నరేష్ గారండి, సార్ VIYASH సైంటిఫిక్ ఫర్ లాంగ్ టర్మ్. VIYA. ఓకే, వియాష్ సైంటిఫిక్ లిమిటెడ్. ఎస్ సార్. ఎంట్రీ ప్రైస్ అంటే అవును సార్, లాంగ్ టర్మ్కి 265 దాటిన తర్వాత తీసుకోండి. ఓకే, రైట్ సార్. రైట్ సార్. కాలర్స్ అండి, పటాభి గారండి వైజాగ్ నుండి. సార్ పటాభి గారు నమస్కారం. నమస్తే సార్. చెప్పండి. సార్, నమస్తే అండి. నమస్తే పట్టాభి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. బాగున్నారండి? బాగున్నానండి. ఎలా ఉన్నాయి మీ ఆప్షన్స్? ఏ డౌన్ లో ఉన్నాయి సార్. అదే మీరు కొనుక్కుందామని ఎలాగొంటుంది పర్యటన అదే CG పవర్ ఇండియన్ బ్యాంక్. CG పవర్, ఇండియన్ బ్యాంక్ ఆప్షన్స్ డౌన్ లో ఉన్నాయా? అవును సార్. సో ఇండియన్ బ్యాంక్ ఏ స్ట్రైక్ అన్నారు మీరు? 850 సార్. 850. ఓకే, అవునండి. వస్తుందిలేండి, హోల్డ్ చేయండి. 835 దాటితే మనకి ఇండియన్ బ్యాంక్ పెరుగుతుంది సార్. ఓకే సార్. హోల్డ్ చేయడానికి టైం ఉందిగా ఇంకా. CG పవర్ ఏది తీసుకున్నారు స్ట్రైక్? 900 కాల్, తన యావరేజ్ ఏమో మళ్ళీ 860 వాట్ తీసుకున్నాం. 900 కాల్ తీసుకున్నారా? అవును సార్. ఓకే ఓకే. యావరేజ్ ఏమో మళ్ళీ 860 తీసుకున్నాం. రిజల్ట్స్ ఉన్నాయి కానీ 900 కాల్ తీసుకున్నారు, డేర్ చేశారు. హోల్డ్ చేయండి సార్. కొంచెం రికవరీ స్టార్ట్ అయింది. రిజల్ట్స్ కొంచెం వీక్గా వచ్చినాయి, అందుకని కొంచెం కిందకు వచ్చింది, కానీ రికవరీ స్టార్ట్ అయింది. హోల్డ్ చేయండి, పర్లేదు. ఎస్ సార్. రైట్ సార్ పవన్ గారండి నిజామాబాద్. సార్ నమస్కారం పవన్ జీ, సార్ నమస్తే సార్. చెప్పండి. సార్ అవెన్యూ సిఐ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఈ రెండింటి గురించి చెప్పండి సార్. అవి హోల్డ్ చేస్తున్నాను నేను. ఫస్ట్ ఏంటిదండి? చెప్తున్నాను, ఆ రెండింటి గురించి చెప్పండి సార్. ఫస్ట్ చెప్పండి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒకటోది, అవెన్యూ సిఐ సార్ రెండోది. రెండోది సరిగ్గా వినపట్టలేదు సార్. IGCL, ఇండో గల్ఫ్ కార్పొరేషన్సా? సార్ అవెన్యూ సిఐ, సిసి అవెన్యూస్ అంటారండి. ఎవెన్యూ అంటున్నారండి. ఏంటిదండి, మళ్ళీ ఒకసారి చెప్పగలుగుతారా? AVENUES అవెన్యూ సిఐ. ఇంకోటి వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. భారత్ ఎలక్ట్రానిక్స్ క్లియర్ గా వినపడుతుందండి. ఏదైతే మీరు ప్రొనౌన్స్ చేస్తున్నారో అది నాకు క్లియర్ గా వినపడలేదు. మూర్తి గారు, మీరు స్టూడియోలో ఉన్నారు కదా, క్లారిటీ ఉంటుంది కదా, మీకు కొద్దిగా చెప్పగలుగుతారా? అవెన్యూ సిఐ సార్. సార్ భారత ఎలక్ట్రానిక్స్ చెప్పండి సార్. అవెన్యూస్ ఏఐ. IGO అని వినపడుతుందండి నాకైతే, అది కరెక్ట్ కాదో తెలియదు. AVENUES అవెన్యూస్ ఏఐ. సార్ ఇది నాకు క్లియర్ గా వినపడలేదు, దాన్ని పక్కన పెట్టేద్దాము. ఎందుకంటే నేను జూమ్ లో ఉన్నాను, యాంకర్ గారు ఏమో స్టూడియోలో ఉన్నారు, ఇద్దరికి క్లారిటీ లేదు అని అంటే క్లియర్ గా లేనట్లే. BEL ఎంట్రీ ప్రైస్ అడిగినట్లున్నారు మీరు. ఎంట్రీ ప్రైస్ అయితే కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు అండి. 380 దగ్గర మనకి మంచి సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. BEL లాంగ్ టర్మ్ హోల్డింగ్ చేసే స్టాక్. కరెంట్ ప్రైస్ లో ఎంట్రీ ప్లాన్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. కిందకు వచ్చిన భయపడక్కర్లేదు. బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. రైట్ సార్. రైట్ సార్. సార్ అపర్ణ గారండి హైదరాబాద్. నమస్తే మేడం గారు. నమస్తే అండి. చెప్పండి. నమస్తే అండి వెంకట్ గారు. నమస్తే అండి. యాక్చువల్గా పారాదీప్ పాస్టర్స్ నా దగ్గర 171 యావరేజ్ లో ఉన్నాయండి. అయితే అంటే ఇప్పటి కాదు, లాంగ్ బ్యాక్. అయితే ఈ షేర్ ఏమైనా కిందకు వస్తే ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా? ఒకవేళ నా ప్రైస్ వస్తే ఎంత వరకు ఉంచాలి, ఎగ్జిట్ చేయాలి? యాక్చువల్గా దీనికి ఎవ్రీ క్వార్టర్ ఏ క్వార్టర్ బెస్ట్ గా ఉంటుందండి హోల్డ్ చేయడానికి? కొంచెం ఆ డీటెయిల్స్ చెప్పండి. అలాగేనండి, నేను ఇప్పుడు ఫ్రెష్ గా GMR ఎయిర్పోర్ట్ తీసుకొచ్చానండి. అంటే ఆఫ్టర్ రిజల్ట్స్ ఫాలో అయింది కదా, తీసుకోమంటారా? మళ్ళీ పైకి వస్తుందా? చెప్పండి సార్, చాట్ బాక్స్ లో ఉన్నాయి. ఓకే, పారాదీప్ ఫాస్ఫేట్స్ ఏ ప్రైస్ లో తీసుకున్నారండి? 174 అండి. లాంగ్ బ్యాక్ అండి, ఇక్కడ కాదు. ప్రైస్ నాకు వినపడలేదండి, అక్కడ వాల్యూమ్ తగ్గిపోయింది. 174 అండి, 174. 174. ఓకే, మీ ప్రైస్ అయితే వస్తుందండి. 157 పైన క్లోజ్ అయితే ఈరోజు మీరు యావరేజ్ చేయొచ్చండి. 157 దగ్గర మనకి మేజర్గా హడ్డెల్ ఉంది. 157 పైన క్లోజ్ అవ్వాలి. పైన క్లోజ్ అయితే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. పర్వాలేదు, పెరుగుతుందండి. మొమెంటం అయితే అప్ సైడ్ షిఫ్ట్ అయింది. మార్చి నుంచి కనుక మీరు గమనిస్తే మొమెంటమ్ మనకి బుల్లిష్లోకి కన్వర్ట్ అయింది. ఇక్కడ నుంచి పెరుగుతుందండి, ఇబ్బంది ఏం లేదు. హోల్డ్ చేయండి, యావరేజ్ చేసుకుని 157 దాటిన తర్వాత మాత్రమే. అండ్ GMR ఎయిర్పోర్ట్స్ వచ్చేసి కరెంట్ ప్రైస్లో వద్దండి, ఇంకొంచెం కిందకు వస్తుంది. టెక్నికల్గా కూడా కొంచెం వీక్నెస్ చూపిస్తుంది. అరౌండ్ 100 ఆ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు తీసుకోండి, ఇప్పుడే వద్దు. ఎస్ సార్.
సార్ లోకేష్ గారండి, అపోలో మైక్రో సిస్టమ్స్ 200 షేర్లు ఉన్నాయి 402లో, ఈ ప్రైస్లో యావరేజ్ చేయొచ్చా? కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేసుకోవచ్చు అండి. 378 ఆ జోన్లో ఉంది కదా, కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేసుకోండి. అలాగే 6th ఆగస్ట్న రిజల్ట్స్ ఉన్నాయి, రిజల్ట్స్ కూడా వాచ్ చేయండి. ఎస్ సార్. సమీక్ష సార్, ఫుడ్స్ ఎట్ 406, ఎన్ఎండిసి 560, ఏ ఎగ్జిట్ ప్రైస్ ఇప్పుడు ఎలాగా? ఫుడ్స్ ఇన్ అండి, ఫుడ్స్ అని రాశారు సార్. ఎస్ సార్. అదేలేండి ఫుడ్స్ అండ్ ఇన్. ఎస్ సార్. సార్ ఇంకోటి ఏంటంటే ఎన్ఎండిసి, ఎన్ఎండిసి, ఈ రెండు ఏంటి సార్ క్వశ్చన్? రెండు కూడా ఏంటంటే రెండు హోల్డ్ చేస్తున్నారు. ఫుడ్స్ ఇన్ ఏమో 406, ఎన్ఎండిసి 560 సార్. 406 406 కనిపిస్తుంది సార్ ఇక్కడ. లాంగ్ బ్యాగ్ తీసుకున్నారు. లేదండి, ఆ ప్రైస్ ఉండదు. సరే సార్, ఎన్ఎండిసి చెప్పండి సార్. ఎన్ఎండిసి కూడా 560 సార్. అది కూడా ఆ ప్రైస్ ఉండదండి. ఓహో సార్ సార్, సరే సరే సార్. ఓకే, ఎనీవే, సో ఫుడ్స్ అండ్ ఇన్ అయితే మాత్రం ఇంకా డౌన్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. అలాగే రిజల్ట్స్ ఉన్నాయి 10th ఆగస్ట్న, రిజల్ట్స్ వరకు హోల్డ్ చేయండి. మీరు లాసుల్లో కనుక ఉంటే ఈసారి రిజల్ట్స్ బాగా లేకపోతే మాత్రం ఎగ్జిట్ అయిపోండి దీని నుంచి, ఫుడ్స్ అండ్ ఇన్లోంచి. ఎస్ సార్. అలానే రిజల్ట్స్ బెటర్గా ఉంటే మాత్రం అబౌవ్ 65, మీరు లాసుల్లో ఉంటే 65 దాటిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు సార్. ఎన్ఎండిసి హోల్డ్ చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. అండ్ మీరు ఒకవేళ లాస్లో ఉంటే రిజల్ట్స్ మనకి 7th ఆగస్ట్న ఉన్నాయి. రిజల్ట్స్ బెటర్గా వస్తే మీరు కనుక లాస్లో ఉంటే, రిజల్ట్స్ బెటర్గా వస్తే ఇమీడియట్గా యావరేజ్ చేయండి. రిజల్ట్స్ కనుక వీక్గా ఉండి మీరు లాస్లో ఉంటే 76 వరకు రావడానికి ఛాన్స్ ఉంది. 76 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. 76 జోన్ దగ్గర యావరేజ్ చేసుకోండి. ఎన్ఎండిసి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే, భయపడాల్సిన అవసరం ఏం లేదు, పెరుగుతుందండి. మళ్ళీ బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. ఎస్ సార్. మధువేర్ అండి, ఎటర్నల్ 35% ప్రాఫిట్లో ఉన్నాను, హోల్డ్ చేయాలా ఎగ్జిట్ చేయాలా? 35% ప్రాఫిట్లో అవును సార్. హోల్డ్ చేయండి, పెరుగుతుందండి. రిటర్నల్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఎస్ సార్. చింటూరామ్ గారు అండి, ఎక్లెక్స్ ECLEREX 1700లో ఉన్నాయి, ఎగ్జిట్ ప్రైస్ కావాలి. ఈ క్లర్క్స్ 1700లో ఉన్నాయి. 2100 దగ్గర మనకి షార్ట్ టర్మ్ టార్గెట్ బుక్ చేసుకోవచ్చు అండి. ఎస్ సార్. సార్ సార్ అడపా శ్రీనివాసరావు గారు అండి, SYS CHEM 50Tలో ఉన్నాయి, యావరేజ్ ఎగ్జిట్. సిస్కెమ్ ఇండియా ఎంతలో ఉన్నాయండి? 52 సార్. 52లో ఉన్నాయి. అవును సార్. 41.77 అండి, కొంచెం డౌన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లోవర్ లెవెల్లో మనకి 40 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఎస్ సార్. సో సపోర్ట్ లెవెల్స్ ని వాచ్ చేయండి. 40 కన్నా బిలో క్లోజ్ అవ్వనంతసేపు మనకి ఇబ్బంది ఏం లేదు. 40 బిలో క్లోజ్ అయిందంటే మాత్రం ఇంకా కిందకి వచ్చేస్తుందండి, అరౌండ్ 35 వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. 40 బిలో క్లోజ్ అవ్వకుండా తిరిగి పెరుగుతుంది అని అంటే మళ్ళీ 44 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. ఎస్ సార్. చంద్రశేఖర్ గారు అండి, రాడికో ఖైతాను సెల్లింగ్ ప్రైస్ కానీ చెప్పండి అని అడుగుతున్నారు. ప్లీజ్ టెల్ మీ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ రాడికో ఖైతాన్, టీవీఎస్ మోటార్స్ రెండు. రాడికో ఖైతాన్ సెల్లింగ్ ఎందుకు సార్? ఇది పెరుగుతుందండి, బై అండ్ డిప్స్ అండి, కొంచెం కిందకు వచ్చినా మళ్ళీ తిరిగి పెరుగుతూనే ఉంటుంది. నేడు కూడా చెప్పుకున్నాం, ఆల్కహాల్కి సంబంధించిన స్టాక్స్ ఈ క్వార్టర్ అంటే ఈ మంత్, జూలై మంత్ కూడా చాలా అద్భుతమైన రిటర్న్స్ వచ్చినాయండి. నెక్స్ట్ మంత్ కూడా కంటిన్యూ అవుతాయి రిటర్న్స్ అని కూడా చెప్పుకున్నాం. హోల్డ్ చేయండి రాడికో ఖైతాన్ని. అండ్ టీవీఎస్ మోటార్స్ కూడా సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నారు వారు, హోల్డ్ చేయండి సార్. టీవీఎస్ మోటార్ కూడా ఇంకా పెరుగుతుందండి. 4200లో ఉంది. మంచి టెక్నికల్ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది మనకి, అరౌండ్ 3980 ఆ జోన్లో. ఇక్కడి నుంచి కూడా ఇంకా బాగా పెరుగుతుందండి. 5000 వరకు మీరు హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎస్ సార్. ఎస్ సార్. సో సార్ సతీష్ గారు అండి, ఏంటంటే శ్రీరామ్ ఫైనాన్స్ సెయింట్ లాంగ్ టర్మ్కి 2 years హోల్డ్ చేయడానికి ప్రైస్ చెప్పండి. శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ సైంట్. ఓకే, శ్రీరామ్ ఫైనాన్స్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు సార్. కొంచెం మనకి కన్సాలిడేషన్ జరుగుతుంది కానీ బట్ బుల్లిష్గానే కనిపిస్తుంది. కరెంట్ ప్రైస్లో తీసుకోండి. ఏదైనా 975 దగ్గర నుంచి 1000 మార్క్ అనేది మంచి బయింగ్ జోను. ప్రస్తుతం 1027లో ఉంది కాబట్టి కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు శ్రీరామ్ ఫైనాన్స్. సైంట్ అయితే కొంచెం వెయిట్ చేద్దాం సార్, ఇప్పుడైతే వద్దు. రీసెంట్ రిజల్ట్స్ కూడా మిక్స్డ్గా వచ్చినాయి, అంతకుముందు రిజల్ట్స్ కూడా అంత బాగాలేదు. స్టాక్ కూడా డౌన్ ట్రెండ్లోనే కనిపిస్తుంది, దీన్ని అయితే అవాయిడ్ చేయండి సైంట్. ఎస్ సార్. సార్ లాస్ట్ సార్ సుబ్బారెడ్డి గారు, కైటెక్స్ గార్మెంట్స్ 183లో ఉన్నాయి, ఏం చేయాలి? 183 అండి. అవును సార్. ఇంకా డౌన్ ట్రెండ్ వస్తుందండి ఇది కైటెక్స్ గార్మెంట్. సో లోవర్ లెవెల్లో సపోర్ట్ చూద్దామండి. అరౌండ్ 138 దగ్గర మనకి లోవర్ లెవెల్లో సపోర్ట్ కనిపిస్తుంది కైటెక్స్ గార్మెంట్కి. సో 138 బ్రేక్ అవ్వకుండా మనకి అప్ సైడ్ మూమెంటం స్టార్ట్ అయితే 160 దాటినంత వరకు కూడా పైకి వచ్చే ఛాన్సెస్ కనబట్టలేదండి. 160 దాటితే యావరేజ్ ప్లాన్ చేయండి, ఇప్పుడే వద్దు. రైట్ సార్.
రైట్ అండి. థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్, గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ Welcome, వాల్యుబుల్ సజెషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ సోమవారం ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. అలాగే ఆదివారం ప్రసారం అయ్యే వీకెండ్ బిజినెస్ అప్డేట్లో కూడా కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.